అందరికీ నమస్కారం. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి హరిశ్చంద్రోపాఖ్యానం ఈరోజు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు కావ్య పఠనం చేస్తున్నారు. వారు 8వ భాగం ఈరోజు ప్రసంగిస్తున్నారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. నమస్తే. ఆకాశాంచల వీధులన్ నిగుడు సీతాంశుం తలందాల్చి అస్తోకంబయ్యుడు సీతవాతముల నైష్ఠుర్యంబునన్ కుక్కి సుశ్లోకమున్గుని మముగావధరపై సోమేశ్వరాఖ్యుండవై సౌకర్యంబున నిలిచియుంటివట శ్రీ ఈశానాననా శంకరా. ఇవాళ భాగంలో మాతంగి కన్యల యొక్క అందాన్ని వర్ణిస్తూ కథ ప్రారంభమవుతోంది. ఇక్కడ వీళ్ళు చాలాసేపు నాట్యం చేశారు, రాజును మెప్పించారు. రాజు ఇచ్చినటువంటి వస్త్రాలు, బహుకరించినటువంటి బంగారము తీసుకోలేదు. వాళ్ళు శ్వేత ఛత్రం కిందకి రావాలని వాళ్ళు కోరుకున్నారు. అంటే ఒక రకంగా పట్టాభిషేకం, ఆయన్ని వివాహం చేసుకోవడం, రాణి కావటం, ఇలాంటి కోరికలు వాళ్ళకు ఉన్నట్టుగా ఈ కథ కనిపిస్తుంది. అయితే దానికి ఆయన అంగీకరించారు కాబట్టి వాళ్ళు ఎంత చెప్పినా వినకపోవటం వల్ల కొంచెం కసిరి పంపించాడు. వాళ్ళు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని ఇట్లా కొట్టాడు, తిట్టాడు అని చెప్పేసి చెప్పుకున్నారు. దాని మీద విశ్వామిత్రుడు కూడా అలిగి కోపం తెచ్చుకుని, సరే ఈ సంగతి ఇంకో రకంగా చూస్తాను అన్నట్టుగా ఆయన కోపంతో వస్తాడు. అప్పుడు ఆయన్ని నచ్చజెప్పడానికో ఆయన్ని ప్రార్థించడానికో ప్రయత్నం చేశాడు. కానీ విశ్వామిత్రుడు వినలేదు. వినకుండా ఆ మాటల సందర్భంలో ఏదో తొందరలో మాట అనేశాడు, అవసరమైతే రాజ్యాన్ని కూడా ఇచ్చేస్తానని. అప్పుడు ఆయన ఆ రాజ్యాన్ని విశ్వామిత్రుడు తీసుకుంటాడు. ఆ మర్నాడు వచ్చి విశ్వామిత్రుడు పట్టాభిషిక్తుడు అవుతాడు. మళ్ళీ పోతూ ఆ మంత్రి గారికి అప్పచెప్పి ఆ సాయంత్రానికి మళ్ళీ ఆయన వెళ్తాడు. కాకపోతే ఆ క్రమంలో హరిశ్చంద్రుని ఇబ్బంది పెడతాడు. ఏమిటి, అంతకుముందు రాజ్యం అంతా ఇచ్చేసిన తర్వాత కూడా అంతకుముందు ఇస్తానని చెప్పినటువంటి ధనాన్ని అడిగాడు. అప్పుడు మళ్ళీ అదిగో ఈ కథకి మూలం అది. ఆయన రాజ్యం అంతా ఇచ్చేసిన తర్వాత అంతకుముందు వాగ్దానం చేసిన ధనాన్ని ఎలా ఇవ్వగలుగుతాడు? ఇవ్వలేడు కదా. అదిగో అలా ఆయన్ని ఒక రకమైనటువంటి సంకట పరిస్థితుల్లోకి ఇరగబెట్టి విశ్వామిత్రుడు వెళ్తాడు. సరే, ఈ డబ్బు ఇవన్నీ కూడా నేను ఇస్తానన్నప్పుడు ఆ నక్షత్రకున్న కొన్ని తోడు పెట్టి పంపిస్తాడు. ఈ కథ ముందు వస్తుంది. ప్రస్తుతానికి ఈ మాతంగి కన్యల యొక్క అందం దగ్గర మనం 1-2 పద్యాలు చెప్పుకొని ముందుకు వెళ్దాం. హత్తికిని కడానికి అనటికి జెర్రికి నెత్తికొట్లు కాక కత్తి కోత కాళ్ళ కొరత నిడియు కలిగించుదీరని అడలు నడలు ఒడళ్ళు తొడలు జడలు. ఇది అచ్చమైన తెలుగు ఎలా ఉందో చూడండి. అందులో చిన్న పద్యంలో చెప్పాడు, ఆట వెల్లదిలో చెప్పాడు, దీంట్లో క్రమాలంకారంలో చెప్పాడు. హత్తి అంటే హత్తికి కడానికి అనటికి జెర్రికి. హత్తి అంటే ఏనుగు, కడాని అంటే బంగారం, అనటి అంటే అరటి చెట్టు, జెర్రి పాము, జెర్రిపోతు, జెర్రి అట్లా పొడుగ్గా ఉండేటువంటి ఒక పాము. వీటికి అవి వాళ్ళకి స్వాధీనంలోకి రావాలి అంటే ఏం చేయాలి? ఏనుగునైతే నెత్తికోట్లు, దాని కుంభస్థలం మీద ఒక దెబ్బేస్తే కానీ తాగదు. అక్కడ మరీ మృదువుగా ఉంటుంది. అందువల్ల
మావటీలంతా కూడా కుంభస్థలాన్ని పొడుస్తూ ఉంటారు. నెత్తికొట్లు. కడానికి ఏం చేయాలి? బంగారానికి అది కాస్తే తప్ప దానికి వంగదు, మెల్ట్ కాదు. అది వంగాలి అంటే దాన్ని కాచాలి కదా. అందువల్ల కాక. ఆనటికి కత్తి కోత. అరటి చెట్టుకి కత్తి కోత. కత్తి పెట్టి కొడితే తప్ప అది పడదు. అంటే దాదాపుగా అరటి కాళ్ళు వచ్చిన తర్వాత గెల ఎదురుగా చెట్టును కొట్టేస్తారు కదా. అది ఈ ఈ కత్తి కోత. జెర్రికి కాళ్ళ కొరత. జెర్రీ కాళ్ళకి అది కాళ్ళ మీద నడుస్తుంది అట్లా. అందువల్ల ఈ కాళ్ళు అనేది కొరత కలిగితే అది నడవలేదు, ఆగిపోతుంది కదా. కాబట్టి ఇలాంటివి చేస్తే తప్ప అవి ఆగవు, వాటిని స్వాధీనం చేస్తుంది. ఇక్కడ వీళ్ళందరికీ దీనికి ఏమిటి సంబంధం అంటే, అడలు, నడలు, వడళ్ళు, తొడలు, జడలు, ఈ నాలుగిటితో పోల్చాడు. ఎక్కడ పోల్చాడు? హత్తి నడలు పోల్చాడు. హత్తికి నడకలకి పోలిక. అంటే ఏనుగు నడకలు లాంటి నడక, అంటే అంత నెమ్మదిగా నడుస్తారు అనే దానికి ఈ నడకని చెప్పాడు. ఏనుగు నడకలతో పోల్చడం ఒక సాంప్రదాయం. రెండవది కడాని, ఇది వడళ్ళు, శరీరానికి పెట్టుకోవటం, బంగారం, రకరకాల ఆభరణాల పేరుతోటి. మూడవది అనటికి, అరటి. దాన్ని దేనికి సంబంధం అంటే తొడలతోటి సంబంధం. స్త్రీల యొక్క తొడల్ని అరటి బోధలతోటి పోల్చడం అనేది కవి సాంప్రదాయం. జెర్రికి జడలు. జెర్రి అంటే పొడుగ్గా ఉంటుంది, సరే పొడుగ్గా ఉండేదాని విషయంలో జడలు దానికి పోలిక. ఇలా ఉన్నారట వాళ్ళు. కాబట్టి ఇది క్రమాలంకారం. ఆ పై నాలుగిటికి ఈ కింద నాలుగిటితో పోల్చాడు. అలా అనుచున్నంతనే తోటి చేడియలు రాయండన్న అచ్చోటి గింజని జోహారు. ఈ రకంగా అందరిని చెప్పగానే ఈ లోపల వాళ్ళు రానే వచ్చారట. ఎవరు? రాజు దగ్గరికి ఈ మాతంగి గండి. రాయందున్న చోటికి చని జోహారులు నొచ్చి ఒక్కరిదే నమస్కారం చేసింది. ఒకరు ఏం చేశారంటే అజ్జన్ గజ్జలన్ గట్టు రట్టున, సరే ఆ పాదాలకి గజ్జలు కట్టుకుంటుందట నాట్యం చేయడానికి. ఇంకొకతే గౌను తీసి సరిగట్లు చక్కగా చేయులాగున, ఆ వీణ తీసి ఆ నడు మీద పెట్టుకుని దాన్ని తీగల్ని సరిచేస్తున్నటువంటి వంక. చక్కగా చేయులాగున జాగును చునిట్లన్ కొనిది ఆ గోసడి లేచేడి. ఇలా వాళ్ళు సన్నద్ధం అవుతున్నారు నాట్యం చేయడానికి, పాట పాడడానికి సన్నద్ధం అవుతూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు? ఆహా ఇరా చాలా అందంగా ఉన్నాడు, ఈ అందానికి ఎక్కడైనా ఎవరితోనైనా పోలిక ఉందా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారట. ఆ పోలిక కూడా ఒక చిన్న పద్యం చెప్పాడు. రారాజు కూనను, రారాజు కూన. రారాజు అంటేనే కుబేరుడు, కుబేరుని కొడుకు నలకూబరుడు. రారాజు కూన, నలకూబరుడు చాలా అందంగా ఉంటాడు. రారాజు కూనను దశల రారాజు కొడుకును. దశల రారాజు దిక్కులకు అధిపతి అయినటువంటి ఇంద్రుడు, ఆయన యొక్క కొడుకు. ఇంద్రుడి కొడుకు ఎవరు? జయంతుడు. అంటే నలకూబరుడు జయంతుడు. చిలుక రౌతుదణిని, చిలుక రౌతుదని, చిలుక రౌతు, చిలుక వాహనంగా కలిగినటువంటి వాని యొక్క, ఆ రాజు యొక్క చిలుక రౌతు ధణి, ప్రభు అయినటువంటి మన్మధుడిని. మన్మధుడి యొక్క వాహనం చిలుక అనమాట.
సో మన్మధుడు కూడా చాలా అందానికి ప్రముఖంగా చెప్పుకునే పురాణ పాత్రల్లో మన్మధుడు, నలకూబరుడు, జయంతుడు, వీళ్ళందరినీ, అలాగే ఇంకొకరు కూడా రారాజు ఔరా రాజున్ గెలుచు కదా. రాజు అంటే చంద్రుడు కూడా చాలా అందంగా ఉంటాడు. కాబట్టి ఇలాంటి అందమైనటువంటి వీళ్ళందరినీ కూడా ఈరారాజు సొగసున గెలుస్తాడట. ఎవరు ఈరారాజు అంటే ఈ చక్రవర్తి హరిశ్చంద్రుడు అంత అందంగా ఉన్నాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. చెలియల కనగదే, చెలియలా చెల్లెలా చూడు అని, కనగదే చెలి ఎలా అనగా అంటే చెల్లెలు చెలియలు, చెలియలా కనగదే దొర నెచ్చెలియల దరి కూరుచుండి చెలగడు దని రా చెలియల కన్నాకౌ ఆ చెలియల దొరరాణి అతడు జీయగొడు పనం. వాళ్ళు చెప్పుకున్నారు. ఏమని చెప్పుకుంటున్నారు? చెల్లెలా చూడు, అదిగో ఆ రాజుగారి దగ్గరగా కూర్చున్నది, ఆడుతూ ఉన్నటువంటి చెలికత్తెలు అందరిలో కన్నా ప్రధానంగా ఆ రాజుగారి ముందు ఉన్నటువంటిది ఆమె రాణి, ఆమె పేరు చంద్రమతి. అదిగో ఆ పక్కన ఉన్న కుర్రాడు ఆమె యొక్క కుమారుడు, అంటే రాజకుమారుడు. ఇలా వాళ్ళు చెప్పుకున్నారు. చెలియలా కనగదే చూడు దొర నెచ్చెలి అలా దరి కూర్చుండి చెలగడు, ఆ దగ్గరలో కూర్చున్నటువంటి దని రాచెలియల కన్నా గౌ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో రాచెలియల కన్నాకౌ వాళ్ళందరిలో కూడా ముఖ్యమైనది, ప్రధానమైనది ఆమె. ఆ చెలియల దొరరాణి, ఆ చెలే దొరరాణి రాజుగారి భార్య. అతడు జీయగొడు గణం, ఆ పక్కన ఉన్నాడు రాజుగారి కొడుకు. ఇలా ఇలా అక్కడ ఉన్నటువంటి సన్నివేశాన్ని మన ముందు ఒక దృశ్యం కట్టించే ప్రయత్నం చేశాడు కవి. ఆ తర్వాత అక్కరో కౌగిలించి తొడయందన కూర్చున్నట్లు నచ్చి తా చకిలిగింత చేసి నూజాజులను కీల్జడకేలనంది లే చెక్కుల నొక్కి కెంజిగు సింగిణి దారి దురాన ఎన్నడా చక్కని రేడునన్ గలసి సంతశిలంగను జయనుకో. ఆ రాజు నన్ను దగ్గరకు తీసుకుని కౌగిలించుకుని తొడ మీద కూర్చోబెట్టుకుని చక్కల కింద చేసి నునుచాచులని కీల్జడ కేలనంది, ఆ జడ చేతిలోకి తీసుకొని లే చెక్కుల నొక్కి, చెంపల మీద చేతులతోటి నొక్కి కెంజిగురు సింగిణి దారి దురానంత చక్కని రేడు నన్ను కలిసి సంతశిలంగను చేయనకు. చక్కని విల్లు ధరించి కెంజిగురు సింగిణి దారి, సింగిణి దారి అంటే విల్లు ధరించినటువంటి రాజు అని, దురాన అంటే వెంటనే. ఎన్నడా చక్కని రేడు ఆ రాజు నన్ను కలిసి సంతశీలంగా చేయను, ఎప్పుడు నన్ను సంతోష పెడతాడో కదా అని కౌగిలించి తొడపై కూర్చొని చేసి చక్కల గింజలో వచ్చి కీజడ చేతిలోకి తీసుకుని ఇలా రాజుగారి దగ్గరికి తీసుకుని ఎప్పుడు నన్ను సంతోషపడతాడో కదా అని ఇద్దరు కదా వాళ్ళు ఒకళ్ళొకళ్ళతో అలా చెప్పుకుంటున్నాం. అనుచు నొకరు అనుకొనుచు ఒకటి జనదో సరస సొగసలంగను కిన్నెరగాయలనిడియను తీగల గోటగీటెనొకరిత జంటన్. ఈ రకంగా మరి ఒళ్ళో పెట్టుకున్నటువంటి వీణ ఉంది కదా, మొదలు పెట్టారు పాడటానికి, వాటిని శృతి చేసుకోవడానికి మొదలు పెట్టారు. సరిగా కడాని గాజులును జానగు నత్తు జిగులు తళక్కనన్ సరిగ గలట్టి చీర దిగజారగ ద్రొక్కుచు తెరిగాన్లకున్ సరిగల తుంటియున్ జడయు జన్నులు కౌ నరసి ఆడగుల్కుచున్ సరి సరి సానిదా సరిగరి సానిదా నిరిగ సాయని ఆడుచునున్న రేడొగిన్.
అప్పుడు చూశాడు రాజు ఆ ఆటను చూశాడు. ఆ చివర ఆడుతున్నటువంటి క్రమం కూడా ఇక్కడ ఒక స్వరం చెప్పాడు ఈయన, సరిగరిసా నిదాని, సరిగరిసా నిదాని రిగసాయని, సరిగరిసా నిదాని రిగసాయని, ఇలా సప్త స్వరాలు ఆ గమకాలను చెప్పాడు ఆయన కవి. ఆ రకంగా వాళ్ళు ఆడుతున్న రేడు వెంటనే చూసి ఏమన్నాడో చెప్తాడు. ఏమిటిట? కడాని గాజులను, బంగారపు గాజులు, కడాని గాజులు, జానగు నత్తు జిగులు, నత్తు అంటే ముక్కు పుడక, దానికి అందమైన ముక్కు పుడక, వాటి జిగులు తళుక్కనన్, కాంతి తళుక్కని కనిపిస్తుంది కాంతి, సరిగగలట్టి చీరె, జరి ఉన్న చీరలు, సరిగా అంటే జరి, సరిగగలట్టి చీరె, దిగజారగ ద్రొక్కుచు తేరిగాండ్లకు సరిగల తుంటియున్ జడయు చన్నులు కవు నసియాడ, కదులుతూ నాట్యం చేస్తూ అని. ఇవన్నీ జగనము, జడ, చన్నులు, కౌను, నడుము, ఇవన్నీ కూడా అసియాడన్ కదులుతూ ఉండగా కూల్పూచున్, ఇలా వీళ్ళు నాట్యం చేస్తున్నారు. అది చూశాడు ఆయన. చూసి ఇలాంటి వాళ్ళు నేను ఎక్కడ చూడలేదు, చాలా బాగా నాట్యం చేస్తున్నారు అని చెప్పి మెచ్చుకున్నాడు. దాన్ని చూడండి, ఒక ఏకపాది పద్యం ఇది, పద్యమే ఏకపాది. దీంట్లో నాడు దానిగాన నేరన తుటారి జోడుగా, ఉత్సాహవృత్తంలో రాశాడు ఆయన. 4 లైన్లు ఇదే ఉంటుంది. నాడు దానిగాన నేరన తుటారి జోడుగా, ఆమెకు జోడైనటువంటి, ఆమెకు సాటి అయినటువంటి ఇంకొక నాట్యకథను నేను చూడలేదు అని సామాన్య అర్థం అంతే. కాకపోతే 4 లైన్లు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి 4 లైన్లకి అదే అర్థం. కాకపోతే ఈ మొట్టమొదటిలో నాడు దానిగాన నేర, నాడు దానిగాన నేర అని 4 సార్లు అదే మాట రాశాడు. ఈ నాడు దాని అన్నప్పుడు ఒకసారి నాడు అన్నప్పుడు పూర్వం, నాడు దాని గాన నేర, ఏనాడు కూడా ఇలాంటి వాళ్ళని చూడలేదు. ఒకటి. 2 జోడుగా ఆడుదాని అని, ఆడుదాని అన్నప్పుడు ఆడు అనేది ధాతు క్రియా విశేషణం, ధాతు విశేషణం లాంటిది. అంటే ఆడటం, నాట్యం ఆడటం, అది అక్కడ ఒక అర్థం. ఆడుదాని గాననేర అంటే ఆడేటువంటి ఇంతవరకు. ఇంకొక చోట మూడోది ఆడుదాని గాననేర అన్నప్పుడు ఇలాంటి స్త్రీని చూడలేదు అని సామాన్య అర్థం. మళ్ళీ ఆడుదాని గాననేర నా తుటాలి, ఇలా 3-4 అర్థాలు వచ్చేటట్టుగా ఒక్క పదమే నాడు దాని గాననేర అంతే. ఈ నాడు అనే దగ్గర విరగొట్టుకోవడం సమస్య. మొదటి దానికి ఎటు నాడు అని చెప్పాల్సిందే, ఆడు అనడానికి వీలు. మిగతా 3టిని ఆడు అనొచ్చు, మొదటి దాన్ని మాత్రం నాడు అనాలి. నాడు అంటే ఒకనాడు, ఏనాడు, పూర్వం రోజుల్లో. ఇట్లాంటి వాళ్ళని నేను చూడలేదు అన్నాడు. ఇలాంటి వాళ్ళకి సమానమైనటువంటి వాళ్ళని మనం చూడలేదు. ఇది ఏకపాది పద్యం. చిత్రకవిత్వంలో భాగంగా ఆ పద్యాన్ని రాయటం జరిగింది. అదిరాయని గాణంగల రొదలెన్నడెరుంగనా అరుదుగల్గన ఎదనుండు సరుల రాల్ కరుగదొడగే కిన్నెర జిగిచ్చగా చెలిగాడా. ఇక్కడ ఏంటంటే అదిరాయని గాణంగల రొదలెన్న జరుంగన ఎన్న తెరుంగనా, గాణంగల రొదలెన్నడెరుంగనా అరుదుగలిగే. ఇలాంటి పాటలు, గానం, ఇలాంటి పాటలు, ఇలాంటి ధ్వని, ఇది వీణానాదం, ఇది ఎన్నడు ఎరుంగను, ఇంతకుముందు ఎప్పుడు కూడా వినలేదు. అరుదు, ఎదనుండు సరుల రాల్ కరుగ తొడగే, హృదయం మీద ఉండేటువంటి దండలు, సరులు, అందులో ఉన్న రాళ్ళు కరుగుతున్నాయి. అంటే అంత మృదువుగా ఉంది అని.
ఆ గానం, గానమే కాదు దానికి ఉన్నటువంటి ఆ వీణా నాదం. ఆహా ఎదనుండు సరుల రాల్ కరుగదొడగే కిన్నెర చిగెచ్చగా తెలిగాడా. కిన్నెర వీణ చిగిర్చెగా, వీణ కూడా చిగురించింది కదా అని ఇలా మెచ్చుకున్నాడు రాజు. సిగినాలాకులు కస్తూరియగలు కంచెలలు చీరలు ఆణిసరులుగిన్ తగినన్ని రూకలిడగా నగునన అట్టిడెనొకర్తె అరుసునగనియన్. నచ్చినటువంటి రాజు ఏం చేశాడు? ఏదో బహుమతులు ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడట ఆయన? కస్తూరి సిగినాల ఆకులు, సిగినాలు ఆకులు. సాధారణంగా మనం బహుమతులు చీరలు పెట్టేటప్పుడు, నగలు పెట్టేటప్పుడు తాంబూలకు సహితంగా ఇస్తారు ఆకులు ఒక్కలు. అదిగో సిగినాలు ఆకులు అంటే అవి. ఆకులు తమలపాకులు, సిగినాలు అంటే ఒక్కలు. ఇలాంటి పదాలు సాధారణంగా మనకి ఎక్కడ కనిపించవు అసలు. కానీ అచ్చమైన తెలుగులో ఒక్కలు అంటే సిగ్నాల్ అంట. సిగినాలు ఆకులు కస్తూరి అగలు, సరే కస్తూరి సువాసనలు. కంచెలలు రవికలు, కంచెల అంటట రవికని. కంచెలలు చీరెలు ఆణిసరులు, ఆణిసరులు అంటే విలువైన ముత్యాల హారాలు. ఒగిన్ తగినన్ని రూకలిడగా, రూకలు అంటే ధనం. ఇడగా అన్నగునని, వీళ్ళకి ఇలాంటివన్నీ ఇవ్వాలి అని చెప్పి మంత్రి గారికి ఇవ్వడం, ఆయన వెంటనే ఇవన్నీ ఏర్పాటు చేయడం, ఇవ్వడం జరిగినాయి. అట్లీడా ఆ రకంగా ఇస్తే ఒకరితే అరుసునగని అని, అందులో ఒకరు ఇద్దరు ఒకరు అరుసునగని అని. అరుసు అంటే రాజు, చాలా అరుదైన పదం. మనం ఎక్కడో వింటూ ఉంటాం, కర్ణాటకలో అనుకుంటాను దేవరాజు అరుసు అని. అరుసు అంటే రాజు అని. రాజునగని అని. ఇవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. సొగసుగాడ రేడా అగలేల నగలేల రూకలేల. అయ్యా నాకు ఈ అగవద్దు, నగలు వద్దు, రూకలు కూడా వద్దు, డబ్బు కూడా వద్దు. సరిగా కోకలేలా, జరియాంచు గల కోకలేందుకు, అవసరం లేదని. ఒడలి గండ సోకి కడు కాకగలిగే. అదిగో ఈ ఎండలో తిరిగాం, ఈ ఎండలో నాట్యం చేసాం, ఇక్కడికి వచ్చాం కాబట్టి ఒడలంతా కూడా కాకదేరున్నది. అందువల్ల నీ గొడుగు నెసగ కోరికుంటి నొసగా ఎసగ. వాళ్ళకి కావాల్సింది ఏమిటి? గొడుగు కావాలి, నీడ కావాలి. అది దాని అర్థం. ఎండవేడికి తట్టుకోలేకుండా ఉన్నాం కాబట్టి నీ గొడుగు మాకు కావాలి. ఇది సామాన్య అర్థం. కానీ అంతరార్థంలో అది శ్వేతఛత్రం, రాజరికం, అక్కడ రాణి కావాలనుకోవటం అనేది అంతరార్థంగా మనం గ్రహించాలి. ఆ రాజు ఆలించి యూనిటు ఘోరగా అదగునే. ఆయన విన్నాడు, వెంటనే ఆయన ఏమంటున్నాడంటే, ఇటు ఘోరంగా అదగునే, ఈ రకంగా కోరుకోవడం న్యాయమేనా? ఇటు ఘోరగా అదగునే తెల్లగొడుగు తుటారి. అది తెల్లగొడుగట, శ్వేతఛత్రం. అందుకే ఇందాక నుంచి అలా అంటున్నాను. ఏరేని అరుగరు, ఎవరు కూడా అడగరు శ్వేతఛత్రం కిందకు వస్తామని. అడిగినని ఈయరు, అడిగితే కూడా ఈరు, ఇయ్యరు. ఇంకేదైనా అడుగుడి తగుదాని. అడగకూడదు, అడిగినా కూడా ఇవ్వరు. ఇంకేదైనా అడగండి అని. అన్ననోర్తు చాక కాడ తునెదారి. అంతే కదా. అననోర్తు చాక కాడ తునెదారి లెస్స ఓర్కితో నడిగెదర అడిగెదన్ రిత్తను చేయదగదు నీకేతిని తెలియగజేతునన్ని దశలరారు. అప్పుడు అందులో అననోర్తు, అనన్ ఓర్తు ఒకతుగా, ఒకరు అని ఆ మాటలు అనగా రాజు ఒకరు. అందులో ఒక ఆమె ఏమంటుందంటే, చాకకాడ దునెదారి, ఓ రాజా చావేజీలి లెస్స కోరికతో నడిగదా, బాగా కోరికతో అడిగాను.
రిత్తను చేయదగదు, నా కోరికను వ్యర్థం చేయటం న్యాయం కాదు. నీ కేతిని తెలియగా చేతు అన్ని దశల అలరారుతు, నీ ఖ్యాతిని నీ కీర్తిని అన్ని దశలో వ్యాపించేటట్టు చేస్తాను, తెలియజేస్తాను. ఆలించగదే కన్నడ నేలాసకి, ఆలించగనేద ఎలా ఆలించగదే కన్నడ నేల సగి కోర్పులిడనదిది సిరియగునే గోలంగద ఈ నాట జగాలలి నీతోడి కూడా కనరాదానం. ఇక్కడ మరో అద్భుతమైనటువంటి పద్యం అండి ఇది. రాగకందము అని చెప్పి పెట్టాడు ఆయన. రాగకందం అంటే రాగం, రాగాలు ఉన్నాయి దీంట్లో. ప్రతిపాదనలో ఒక్కొక్క రాగాన్ని ఆయన ప్రస్తావన చేశాడు. 4 రాగాల పేర్లు ఉన్నాయి దీంట్లో. ఆ రాగాల పేర్లకి ఆ రాగాలకి ఏమిటి సంబంధం లేదు, కానీ ఆ స్వార్థంలో వాడకుండా, అంటే ఆ రాగాల పేర్లని వేరే అర్థాల్లో వాడుకున్నాడు. అది ఆ రాగాల పేర్లని వేరే అర్థాల్లో వాడుకున్నాడు. సాధారణంగా మనం అవధానాల్లో చూస్తుంటాం, దత్తపదులు ఇచ్చి ఆ ఆ పదాలని ఆ అర్థంలో వాడకుండా వేరే అర్థంలో చెప్పండి అని అడుగుతూ ఉంటారు. అలాంటిదే ఇది దత్తపది లాంటిది. ఇందులో ఏమున్నాయి? 4 ఉన్నాయి. కన్నడ రాగం, సిరి అనేది ఒక రాగం, నాట అనేది ఒక రాగం, తోడి అనేది ఒక రాగం. 4 రాగాలు ఉన్నాయి. కన్నడ రాగం, సిరి రాగం, నాట రాగం, తోడి రాగం. ఈ 4టిని ఆ అర్థాల్లో వాడలేదు. ఇప్పుడు చూద్దాం ఎలా వాడాడు. ఆలించగదే కన్నడ నేల, వినుము కన్నడ నేల తిరస్కరించడం ఎందుకు అని. కన్నడము అంటే తిరస్కరించడం అని. కన్నడ నేల తిరస్కరించడం ఎందుకు? సఖి కోర్కులిడనిది సిరియగునే, సఖియ యొక్క కోరికలను తీర్చనిది సంపద అవుతుందా? సిరి అంటే సంపద అనే అర్థంలో వాడాడు. ఉన్నది సంపద ఎందుకు? ఇట్లా తీర్చనప్పుడు ఆ సంపద ఉండేవి ఉపయోగం అని. బోలన్ గద ఈ నాట, బోలను గద, ముగ్ధను గద, ఈ నాట ఈ చోట, నాట అంటే ఈనాడు, ఈ నాట అంటాం కదా, అట్లాగే ఈ చోట. జగాలలి నీతోడి కూడా గనరాదా, ప్రేమతో మిక్కిలి ప్రేమతోటి, జగాలలి మిక్కిలి ప్రేమతోటి నీ తోడి కూడా కనరాదా, నన్ను నీతో కూడా చేర్చుకోరాదా అని అడుగుతాం. ఇలా 4 పాదాలను కూడా ఇక్కడ నీ తోడి రాగానే నీ తోడి, నీతో తృతీయార్థంలో వాడాడు, తృతీయ విభక్తి అర్థంలో. అక్కడ ఈ నాట అన్నప్పుడు అక్కడ ఈ చోట అన్నట్టుగా చోటు అనే అర్థంలో వాడాడు. ఇక్కడ సిరి అనేది సిరియగునే సంపద అవుతుందా అనేటువంటి అర్థంలో వాడాడు. కన్నడ అనేది తిరస్కరించడమా అనే అర్థంలో వాడాడు. ఇలా అర్థాలు మార్చుకుని, పేరుకి రాగాలు ఉన్నాయి అక్కడ, కానీ ఈ పద్యంలో ఆ రాగాలకి ఏమిటి సంబంధం లేదు. అల కడజాతిలే నెలతి ఆలతి రట్టున నన్న గుట్టుతా తెలియక రాయడెప్పుడరిదింతలనూచుచు ఒక్క చూట్కినో చెలి తెరగండ్ల క్రొన్నుడుల చేనలరించినయ్యటన్న రాయలు తన చేత చిక్కెనని అల్లన సిగ్గును లేక ఇట్లా. ఆ మాటల్ని అల కడజాతిలే నెలత ఆలతి రట్టునన్న, ఇది సభలో అనగానే చొరవగా అంటంతో అందులో ఉన్న గుట్టు తెలియక, రహస్యం తెలియక రాయడు ఎక్కుడరిదిన్ తలనూచుచు ఒక్క చూట్కినో చెలి తెరిగండ్ల క్రొన్నుడలచే నలరించి సయ్యటన్నా. ఆయన ఏమన్నాడంటే, రాయలు ఒక మాట అన్నాడు. ఏమన్నాడట? ఎక్కుడు అరిదని మిక్కిలి ఆశ్చర్యంతో తల నూచుతూ ఒక చూపుతో ఓ చెలి తెరిగంట్ల క్రొన్నుడులచే అలరించితివి అన్నాడు. ఆయన అన్నమాట అది. తెరగంటలు అంటే దేవతలను కూడా క్రొన్నుడలచే, ఈ క్రొత్తమైనటువంటి
నుడుల చేత అంటే మాటలో పాటలో గానమో ఏదో ఒకటి అలరించిది ఒప్పునట్లు చేశావు అని అన్నాడట. సయ్యట అన్న శభాష్ అన్నాడు. అప్పుడు రాయలు తన చేత చిక్కెనని అల్లన సిగ్గును లేక ఇట్లని ఆ మాటలకి ఆయనేమో మెచ్చుకోలుగా అన్నాడు. దాన్ని ఇంకొక రకంగా అర్థం చేసుకున్న ఈ గోసగి కన్య ఇంకో రకంగా తన భావాన్ని వ్యక్తం చేస్తుంది. ఏముంటోంది? సిగ్గు లేక ఇట్లా నేను అన్నాడు. మాదంగ కన్య సిగ్గును లేక ఇట్లను ఏమన్నాడట? ఏమన్నదట? కౌగలిని కడ చేర్చకున్న నా కౌగిలినగలనరేడ చనుదోయి నీల్గుడు చనను తనిది ఏల చనుదోయి నీల్గనౌదును గిరీడ రేడ కోరి చెక్కును నొక్కకునచో అలరుల కోరి చెక్కును సిరిగూనరేడ కూడు చేతన సంగ కొనకున్నచో నేను చేతను సంగ కొనను రేడ నీకు సాటిగల్గు నేడులనే నీ జగానగా జగాన గాన గాన గణగాన అడిగి తినను గలయకమున్న దొరసాని నేల 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 నేల. ఇక్కడ మరో విశేషం ఉంది. ఇంకా రేపు చూద్దాం దీన్ని. చాలా విశేషమైనటువంటి పద్యం ఇది కూడా. అలంకార విధంగా చెప్పాడు. ఈ పద్యం నుంచి రేపు భాగంలో చూద్దాం. స్వస్తి. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి హరిశ్చంద్రోపాఖ్యానం కావ్య పట్టణం కావించిన వారు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. వారికి ధన్యవాదాలు.